ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పునరుద్ఘాటించారు. ఉప కారాగార సిబ్బందికి 46 ద్విచక్ర వాహనాలు, స్కార్పియో, టెంపో వాహనాలను జైళ్ల శాఖ మంజూరు చేసింది. రాష్ట్రంలోని 33 ఉప కారాగారాలకు ఈ వాహనాలు కేటాయించింది. వీటిని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సిబ్బందికి అందజేశారు. రాష్ట్ర పోలీసులకు వాహనాలు కేటాయించినట్లు జైళ్ల శాఖ అధికారులకు కూడా వాహనాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్లో వీటి కోసం నిధులు కేటాయిస్తామన్నారు. ఏమి వార్తలు లేవు. చట్టం దానిపైన చేసుకుంటూ పోద్ది. ఎవరితోటి కాంప్రమైజ్ లేదు, ఏమి లేదు. ఎవరన్నా 2 రాష్ట్రాలతోటి మాకు ఒక దిక్కునగా మాకు అన్ని అడ్డంకులు పెడుతుంటే వాళ్ళతో కాంప్రమైజ్ మాకెందుకు అవుతుంది? ఏం లేదు, కాంప్రమైజ్ లేదు, ఏం లేదు. ఆ చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. ఇందులో ఎవరు పెద్ద చిన్న అని చూసే సమస్య లేదు. నేరం చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సిందే.